हाई फ्रेंड्स टुडे रेसिपी वच्चेसी चिकन फ्रై अंडी ఇది ఒక అర కేజీ అండి ఓకే ఇందులోని ఫస్ట్ చికెన్ మసాలా వేసుకుందామండి ఆచి చికెన్ మసాలా ఈ ప్యాకెట్ ఇలా వేసేసుకుందాం ఓకేనా ఒక 1 స్పూన్ అండి చికెన్ మసాలా నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం మీరు స్పైసీ తగ్గట్టుగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ నేను ప్యాకెట్ తీసుకున్నానండి చికెన్ కొంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రీగా ఇచ్చాడు అందుకని ఈ ప్యాకెట్ ఇచ్చాడండి చికెన్ కొంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ప్యాకెట్ అలా వేసాను నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా అండి చూసుకోండి ఓకేనా తర్వాత కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి ఈ స్పూన్ తోటి ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ మన బ్యాటర్ని బట్టి మిక్స్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి సరిపోతే ఇంకొక స్పూన్ వేసుకోండి నేనైతే కార్న్ఫ్లోర్ ఒక 4 టేబుల్ స్పూన్స్ మైదా అండి నెక్స్ట్ వేస్తున్నాను మైదా ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఏమో 4 టేబుల్ స్పూన్స్ ఇంకా ఎక్స్ట్రాగా వేసుకుంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి మైదా తగ్గించేయండి 1-2 టేబుల్ స్పూన్స్ తగ్గించేసినా పర్వాలేదు ఓకేనా కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి మైదా తక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది ఇది డీప్ ఫ్రై అండి చక్కగా చారు చేసుకొని అదే మంచి రసం చేసుకొని అందులో ఈ చికెన్ ఫ్రై చేసుకొని తింటూ సూపర్ ఉంటుంది నెక్స్ట్ కొంచెం వాటర్ కలుపుతామండి కొంచెము చూద్దాం సరిపడా ఇలా కలుపుకుంటూ చూసుకొని కొంచెం కొంచెం పడుతుందండి చూసుకోండి ఎక్కువైపోయినా మళ్ళీ బాగోదు చూసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవడానికి పీసెస్ లాగా ఆ బ్యాటర్ అంతా చికెన్ పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా ఒకసారి చూసుకోండి సరిపోయిందండి ఉప్పు ఓకే ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం అండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది మ్యారినేట్ అయిపోతుంది సరిపోద్ది ఓకేనండి ప్యాన్ పెట్టుకున్నాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము చాలండి సరిపోతుంది మనము ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అవసరం లేదు కొంచెం కొంచెం చేసుకున్నా తక్కువ ఆయిల్తో సరిపోతుందండి ఓకేనా హీట్ అవ్వనిద్దాం ఆయిల్ ఓకేనండి ఆయిల్ బాగా హీట్ అయింది సిమ్లో పెట్టేసుకున్నాము లేదంటే బాగా ఫ్రై అవ్వదు మాడిపోతుంది ఇప్పుడు పీసెస్ అనేవి మనం విడివిడిగా వేసుకున్నాము ముద్దలా వేసుకుంటే అంటికిపోతుంది కదా పీసు అందుకని విడివిడిగా ఇలా వేసుకున్నాము వేసుకుంటాము ఓకేనా ఇలా పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే ఇలా ఆయిల్కి సరిపడగా పీసెస్ అన్నీ వేసుకున్నాము ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నాం.
ఓకేనా, ఫ్రై అవ్వనిద్దామండి. ఓకేనండి, టర్న్ చేసుకున్నాము. ఒక పక్క అయితే ఫ్రై అయిపోయి కదా, మరొక పక్క కూడా ఫ్రై చేసుకున్నాం. ఓకేనా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి పీస్ అనేది ఉడుకుతుంది, క్రిస్పీగా ఉంటుంది. ఓకేనా, ఇలా నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఫ్రై మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పీస్ బాగా ఫ్రై అయ్యి కుక్ అయితేనే టేస్ట్ అండి. మనకి టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఓకేనా, మరొక 3 minutes ఫ్రై చేద్దామే. ఓకేనండి, ఫ్రై అయితే అయిపోయింది. పీసెస్ తీసుకున్నాము, ఓన్లో తీసేసుకున్నాము. చక్కగా ఫ్రై అయ్యండి. ఓకేనండి, వేడివేడిగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బాగుంది కదండి. చక్కగా ఈ నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.